ఫ్యామిలీ సినిమాలు చేయాలనుకోవట్లేదు. సినిమా ఏం చేస్తారంటే థియేటర్ దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టే సీన్లు అలాంటివి చేసి ఎంకరేజ్ చేస్తా. నేను చెల్లెతోని, అక్కతోని, తమ్ముడితోని, చిన్నపిల్లలతోని అందరితో చూసే సినిమాలే చేస్తున్నా. సరే ఇది కూడా అలాంటి సినిమానే, మంచి సినిమా ఇది. నేను ఎంత చేయాలో అంత చేసిన, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన, అదొక్కటే చేయగలిగిన. నేను ఉన్న దాంట్లో చేసుకున్నా. నేను ఏం చేయమంటారు నన్ను? ఇంకేం చేయమంటారు? కంటెంట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తారు పోయి, నేను కాదనట్లేదు. కానీ కంటెంట్ ఉన్న సినిమా మీ దాకా రీచ్ అవ్వాలంటే డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? మరి మంచిగానే ఉంది కదా సినిమా బాగానే ఉంది కదా. అందరు పేరెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు. అరే క్యూట్ సినిమా తీసినవరా అంటారు. మరి ఇవన్నీ ఏడపోయినాయి. మరి మళ్ళీ ఏమనంటే ఫ్యామిలీతో సినిమా కలిసి చూసే సినిమాలు తీయరా అని చెప్పేసి కింద కొంతమంది ఏదో సినిమాలకి మరి కమెంట్లు పెడతారు. అలాంటిది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా తీసినప్పుడు ఏం చేస్తారు భయ్? ప్రతిసారి ఫ్రెండ్స్ తోనే కాదు, మమ్మీ డాడీ లైక్ ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళతో కూడా వెళ్ళండి సినిమా. అలాంటి సినిమానే బూట్కట్ బాలరాజు. ఈ రోజు ఫ్రైడే, ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. తప్పకుండా వెళ్తారు సోహెల్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోహెల్ అని. ఇప్పుడు ఏమైందన్నా? వాళ్ళు వెళ్తారు తప్పకుండా. మన సినిమా నచ్చుతుంది, తప్పకుండా వెళ్తారు. ఫ్రైడే, సాటర్డే, సండే ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తారు.